అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. మనం ప్రస్తుతం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. అయితే ఇప్పుడు ప్రజాభవన్లో ఇప్పుడు కూడా ప్రజలు కొంచెం ఎప్పటిలాగానే కొంచెం తక్కువగా ఉంటున్నారు ఈ మధ్య. అసలు లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగి తెలుసుకుందాం. సమస్య ఏంటి? కేశవాపురం సార్ మేడం, మాది మాడుగులపల్లి మండలం. ఈ భూమి మాకు పట్టా, మేము కబ్జాలో ఉన్నాం. మా తాతల కానించి 3 తరాల నుంచి మేము కబ్జాలో ఉన్నాం. వేరే వాళ్ళకి పాస్బుక్ ఉంది. వాళ్ళు రైతు భరోసా వాళ్ళే తింటారు, రుణమాఫీ వాళ్ళే తింటారు. మేము ఏది అడిగినా అక్కడ రైతులు, అక్కడ అధికారులు పట్టించుకుంటలేరు. ఆర్డీఓ కాడికి వెళ్ళినాం, ఎంఆర్ఓ కాడికి వెళ్ళినాం, కలెక్టర్ కాడికి వెళ్ళినాం. ఇక కొలిసిట ఆయన ఏమంటాడు, అసలు మీ ఊరికి సర్వే నెంబరే లేదు, సర్వే నెంబర్ రాయలేదు పొమ్మంటుండు. సర్వే నెంబర్ రాయలేకుండా ఊరు మొత్తం ఉండక నాకు ఒక్కదానికే ఉండదా మేడం సర్వే నెంబరు? ఇది మా బాధ, మా కన్నీరు. ఎన్నిసార్లు వచ్చారమ్మా ఇక్కడికి? ఇప్పుడే వచ్చినాం. ఇంతకుముందు ఆ సార్ నాకు వచ్చినాం, కానీ ఈసారి వచ్చినాక ఇప్పుడే వచ్చినాం. ఈ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు సంవత్సరం కూడా కాదు, ఇప్పుడు. లోపల ఏమన్నారు మరి? చేస్తామంటారు. ఆయన ఉండంగా అదే అన్నాడు, ఇప్పుడు వీళ్ళు కూడా అదే అంటారు. సార్ అయితే మాకు కలవలేదు. డైరెక్ట్ సార్ కలిస్తే ఏం చెప్తాడో కానీ ఆయన అయితే కలవలేదు. నల్గొండ నుంచి ఎట్లా వచ్చిండ్రు మరి? బస్సుకు వచ్చినాం. నల్లగొండ అతల తిప్పారు అతల 7 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు నడవాలి. మాకు ఏది లేదు అక్కడ రావడానికి. ఆ 3 కిలోమీటర్లు నడిచేస్తే ఇట్నే ఆటోనో ఎవరన్నా బండో తిప్పర్తికి చేరితే తిప్పర్తి నుంచి ఇక్కడికి బస్సుల మీద వచ్చినాం. నమ్మకం ఉందా మరి అయిపోద్దని? చేసాడనే నమ్మకం ఇక ఒక్కసారి ఉంది. ఇక లాస్ట్ ఇక రాను కూడా రాము ఈసారికి కాకుంటే. ఆశ దొరుకుంటాం, ఏం చేస్తాం? 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నా. ఎంతకని తిరగం? ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగినాయి. పెన్షన్లు ఏమైనా వస్తున్నాయమ్మా? రావట్లేదు మేడం. 60 ఏళ్ళు వచ్చినాయి, నాకు పింఛన్ లేదు. ఒక్కడి తక్కువ 60 ఏళ్ళు ఉన్నాయి, పింఛన్ లేదు. ఇంకా ఒక సంవత్సరం ఉంది, 60 ఏళ్ళు దాటినాకనే ఇస్తారు. సరేలే కానీ ఇక అది లెక్క ఉన్నదైతే వాస్తవం అయితే అది. సరిగా 1 సంవత్సరానికి వస్తుందో 2 సంవత్సరాలకు వస్తుందో కానీ ఉన్న వాస్తవం. మెయిన్ మాకు ఈ భూమి కావాలి. సరే పింఛన్ అంటే సరే లెక్క పెట్టి అందరిని ఇచ్చి నాకు ఇస్తాడు, కానీ ఈ భూమి లేక మేము కన్న బాధలు పడుతున్నాం మేడం. ఏం పని చేస్తారమ్మా మీరు? వ్యవసాయమే. వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం మీద ఆధారపడ్డారు కాబట్టి ఇప్పుడు మీకు భూమి ఉంటేనే బతుకు తెరువు. అంతే కదా మేడం, అదే కదా. సరే కంటెంట్ నేనే తింటున్నా, నేనే చేసుకుంటున్నా, నేనే ఉంటున్నా దాంట్లో. కానీ మరి మాకు రైతు హక్కులు కూడా ఉండాలి కదా, హక్కులు కావాలి కదా. అది మేము కోరుకునేది. మా భూమి మాకు ఇవ్వమని కోరుకుంటున్నాం. పట్ట న్యాయబద్ధంగా మా భూమి ఎంత లెక్క ఉందో మేము కొలుచుకొని ఎంత ఉంటే అంత మాకు ఇవ్వమని కోరుకుంటున్నాం. పట్టాకైతే ఇవ్వమని కోరుతున్నాం మేము, అంతే. ఏం చూసేది ఏం లేదు. నా పేరు హరియా, నేను సైదాబాద్ నుంచి వచ్చాను మేడం. నాది ల్యాండ్ సమస్య ఉండే, అది కంప్లైంట్ చేయడానికి ప్రజాభవన్కి వచ్చాను మేడం. నేను 2013లో కొన్నాను మేడం. నేను లీగల్గా అన్నీ కొన్నాను, సెకండ్ పర్సన్ దగ్గర కొన్నాను మేడం. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ వాళ్ళేమో ఆల్రెడీ చనిపోయినారు. వాళ్ళ అబ్బాయి చనిపోయినాడు, వాళ్ళ నాన్న చనిపోయినారు, వాళ్ళ అమ్మ చనిపోయింది, భార్య చనిపోయింది, అందరు చనిపోయినారు. ఇప్పుడు కావాలని చెప్పి వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు మేడం. వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళు కావాలని చెప్పి అక్కడ నాకు ఎకరా 10 గుంటలు తీసుకున్నాను మేడం. ఎకరా 10 గుంటలు తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు హరాస్ చేసి మాకు ఇంకా ల్యాండ్ ఉందని చెప్పి 20 లక్షలు ఇస్తావా, 10 గుంటలు భూమి ఇస్తావా అని చెప్పి గొడవకు వచ్చి పొలాలు చేయకుండా ఆపేస్తున్నారు మేడం. వాళ్ళు ఒక పర్సన్ చనిపోయినారు. వాళ్ళు చనిపోతే కావాలని చెప్పి పొలంలో కాష్టం చేసినారు మేడం. కాష్టం చేస్తే వద్దని చెప్పిన వినకుండా వాళ్ళు బలవంతంగా అందరినీ ఎగేసుకొని తీసుకొని కాష్టం చేసేసారు. మేము ఆల్రెడీ మధ్యాహ్నం టైంలోనే కంప్లైంట్ చేశాం మేము పిఎస్లో. మేము వాళ్ళు పిఎస్లోనే ఉన్నాము. ఆల్రెడీ ఆ అమ్మాయి తీసుకుపోయి సాయంత్రం మేము ఇక్కడ కూర్చున్నాము, చీకటి కాగానే తీసుకొని కాష్టం చేసేస్తున్నారు. మేము సార్ వాళ్ళు అడిగాము, ఏంటి సార్ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, మరి బలవంతంటే వాళ్ళు తాగి ఉన్నారు, ఏమైనా ఉంటే రేపు మాట్లాడదామని చెప్పారు. ఇప్పుడు మాట్లాడిపించి వాళ్ళ మీద కేసు చేస్తామని చెప్పినారు. కేసు చేయకుండా 3-4 రోజులు తిప్పినారు మేడం. అప్పుడు నేను సిపి గారి దగ్గర వెళ్ళాను, అక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద కేసు చేసినారు. కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు మేడం. అప్పటి నుంచి మళ్ళీ ఒక 6 నెలలు జరగగానే ఇంకో పర్సన్ చనిపోయినారు. చచ్చిపోతే మళ్ళీ బలవంతంగా తీసుకొని మళ్ళీ కాష్టం చేసినారు. ఇలా కాష్టం చేస్తున్నారు, మమ్మల్ని పొలం చేయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం వీళ్ళు. మేము ఎకరా 10 కష్టపడి కొన్నా, నేను సెకండ్ పర్సన్ దగ్గర కొన్నా. నేను ఆల్రెడీ అన్ని రైట్స్ ఉన్నాయి. రైతు బంధు ఉంది, రైతు రుణమాఫీ చేసినారు, బ్యాంక్ లోన్ ఉంది, ధరణి ఉంది, అన్నీ ఉన్నాయి నా దగ్గర. అన్నీ ఉన్నా కూడా అక్కడ ఉన్న నాయకులు కూడా చెప్తే వాళ్ళు అక్కడ జరిగేది అన్ని ఫ్రాడ్ జరుగుతుంది. అక్కడ ఆ గ్రామం హర్షగూడ గ్రామంలో అందరూ ఏదైనా చిన్న ఇష్యూ ఉందంటే ఆ ఇష్యూ లేకుండా దాన్ని క్రియేట్ చేసి దాని మీద ఇంత ఇవ్వాలి అని చెప్పి హరాజ్ చేస్తున్నారు. నాకు లోకల్ వాళ్ళు ఉంటారు కాబట్టి పోలీసులు అంతా మెయింటైన్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి మమ్మల్ని అసలు మేము లోకల్ కాము కాబట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. వీళ్ళు చాలా టార్చర్ అంటే టార్చర్. పొలం చేయనియట్లేరు, వాళ్ళు టాటర్ రానియట్లేరు. అప్పుడు ఏదో శాసనం లాగా ఎవరు పొలం మీద పోవద్దని చెప్పి వాళ్ళందరినీ ఫోన్ చేసి చెప్పడం,
అంత అసలు వీళ్ళ అహంకారం అన్నట్టు. ఎందుకంటే వీళ్ళు అంత ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి అన్ని చేసి వాళ్ళు అక్కడ ఉన్న నెంబర్లను కూడా కలుపుకొని నెంబర్ కూడా వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు. వాళ్ళు కావాలని ఫేక్ పేపర్లు తయారు చేస్తున్నారు. ఇప్పుడు అద్దె దగ్గర రిజిస్టర్ చేపిస్తాం, నువ్వు ఎలా చేసుకుంటావు చూస్తాం, నీ దగ్గర మేము ఎట్లా తీసుకుంటాను. అరే బాబు, నీకు లీగల్గా ఏమైనా ఉంటే తీసేసుకో, మీ దగ్గర ఏమైనా ఉంటే చూపియండి, నా కంపెనీ దగ్గర ఉన్నాయి, అన్ని ఆన్లైన్ అన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ పరంగా అన్నీ ఉన్నాయి కూడా మాట ఇంటలేరు మేడం. దౌర్జన్యంగా కొట్టడం రావడము, పొలం మీద పోనీయకుండా చేయడము. అందుకనే వీళ్ళ మీద శిక్ష తీసుకోవాలి, మా భూమి మాకు వచ్చేటప్పుడు రావాలని చెప్పి నేను ఆల్రెడీ ఇప్పుడు నాకు మేడం నేను కొనేటప్పుడు ఎంపీపీ మండల ప్రెసిడెంట్ ఉన్నాడు మేడం. ఆ రోజుల్లో 13లో మండల ప్రెసిడెంట్ ఉన్నాడు, అతను పాండు నాయక్ అని అతను ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ ప్రెసిడెంట్ ఉన్న ఆయన కూడా చెప్తున్నాడు ఏంటంటే, బాబు నేను అన్నీ చూసి ఇప్పించిన ఆయనకి లీగల్ ఆయన వింటలేరు, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఆయన సర్పంచ్ ఉన్నారు, సర్పంచ్ మాట కూడా వింటలేరు మేడం. అక్కడ ఒక నెంబర్స్ వాళ్ళంతా కలిపి వాళ్ళు నెగేసి నేను ఇచ్చే దాంట్లో వాళ్ళు భాగాలు పంచుకోవాలని చెప్పి వాళ్ళంతా నన్ను టార్చర్ కాదు మేడం, ఒక రకంగా పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేశాను మేడం. పిలిపిస్తాం మాట్లాడతాం, ప్రజాభవన్లో పోయాను మేడం. నేను కంప్లైంట్ తీసుకున్నారు, నా ప్రూఫ్స్ అని ఇచ్చాను, వాళ్ళు ఎంక్వైరీ చేసి మీకు మెసేజ్ వస్తుందని చెప్పినారు. మొదటిసారి రావడము. ఇప్పుడు మొదటిసారి ఈ సమస్య నేను పెద్ద దగ్గర అందరి దగ్గర పోయినా మేడం. సిపి దగ్గర వెళ్ళాను, డీసీపీ దగ్గర అందరి దగ్గర వెళ్ళాను. ఏమున్నా ఎవరికి చెప్పుకున్నా తీసుకొని పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు మేడం. మళ్ళీ అక్కడ కూడా మొదటి పార్టీనే పాడుతున్నారు, వాళ్ళు అదే చెప్తున్నారు, పిలిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మేము లీగల్గా మేము ల్యాండ్ విషయంలో పోమని చెప్తున్నారు. అక్కడ గొడవ జరిగినానికి కూడా మాకు కాపాడాలంటే వాళ్ళు ఏమో నిర్లక్ష్యం చేసి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మేడం. ఇప్పుడు కూడా కేసు అవ్వలేదు. వాళ్ళేమో అంతా ఒకటైపోయినారు. మేము పొలం చేయకపోతే మొన్న పొలం ట్రాక్టర్ ఇలా కొట్టినారు. మేము అందుకోసమే ప్రజాపాలనకు వచ్చినాము, భవన్కి వచ్చినాము, ఇక్కడ న్యాయం జరుగుతుందని మాకు అన్ని పేపర్లు అయితే ఇచ్చినాము. సీఎం సార్ మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అక్కడ జరిగిన అన్ని ఫ్రాడ్స్ అట్లే జరుగుతున్నాయి సార్. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అక్కడ పరిష్కరించండి. మా అన్ని లీగల్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి, మాది మాకు ఇప్పించడం చేయండి సార్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్, ఎందుకంటే ఎంప్లాయీస్ అహంకారంతో చేస్తున్నారు. వాళ్ళు మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ నుంచి పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట గ్రామం, అప్పన్నపేట కర్మార్లో మేము 11:30కి ఎక్కినాం బస్సు. ఇక్కడికి వచ్చేసరికి మాకు 3 అయింది. ఇక మేడం లోపల ఇచ్చినాం, మేము అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేడం వస్తారు అని అంటే మేడం కోసం ఇప్పటిదాకా కూర్చున్నాం. మేడం కూడా తీసుకున్నారు. మీ సమస్య అనేది మేము సార్ దాకా తీసుకెళ్తామమ్మా, మీ సమస్య మేము క్లియర్ చేస్తామని అన్నారు. ఇప్పటికీ ఒకసారి ఇచ్చిపోయినాం మేడం. ఏ సమస్య? మాది స్కూల్ సమస్య మేడం. స్కూల్లో సీపర్స్గా మమ్మల్ని పెట్టిరు, అప్పుడు కావెంజెస్గా పెట్టిరు, కావెంజెస్ అని పెట్టిరు మమ్మల్ని. 2015లో పెట్టిరు. 2015లో పెడితే కరోనా 2001లో వచ్చింది మేడం. వచ్చిన వల్ల స్కూల్ మూతపడ్డాయి. మూతపడ్డ తర్వాత ఏం చేస్తారు కదా, పిల్లలు లేనప్పుడు వీళ్ళు ఉండి ఏం చేస్తారని మమ్మల్ని తొలగించారు. తొలగించినాక మళ్ళీ స్కూల్ తీసిరు. స్కూల్ తీసిన తర్వాత ఏమైంది కదా, అట్లనే మేము మళ్ళీ మా పోస్ట్ మాకు అత్తది కావచ్చు, మా పని మాకు ఇద్దరు కావచ్చు, మేము చేస్తాను మేడం. అప్పటి నుండి మాకు ఏం లేదు. సార్లు ఏం చేస్తారు కదా, మనిషికి ఒక 500 200 వేసుకొని మాకు 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలకి మేము పొద్దున 9 నుండి సాయంత్రం 5 దాకా మేము పని చేస్తున్నాం. మాకు కావాలి, మాకు నెలకు ఒక 10,000 కావాలని మా కోరిక. మేము ఇప్పటిదాకా 9 సంవత్సరాలు ఫ్రీగానే చేసినాం మేడం. పిల్లలు కదా, మాది మాకు అత్తది అన్నట్టుగా మేము ఫ్రీగానే చేసినాం. మేము చేయకపోతే మేము 3వ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ టైలర్స్ ఎట్లుంటాయి, వాళ్ళ రూమ్స్ ఎట్లుంటాయి అని అదే ఒక్కటే మేము పిల్లల గురించి ఆలోచించడం. టీచర్లు చెప్పారు కదా, మాది మాకు అత్తదని ఆశ కొద్ది మేము చేసినాం మేడం. మా పోస్ట్ మాకు రేవంత్ సార్ గారు ఇప్పిస్తారని మా ఆశ. లోపల అధికారులతో చెప్పారా మేము ఇంతకు ముందు కూడా వచ్చినామండి అని చెప్తే ఏమన్నారు? చెప్తే దాని గురించి ఏం చెప్తలేరు మేడం వాళ్ళు, దాని గురించి ఏం చెప్పలే. కానీ ఇప్పుడైతే మేము ఈ సమస్యను మేము తీసుకెళ్తాం, సార్ దాకా తీసుకెళ్తామని చెప్పారు. నమ్మకం ఉందా అండి మరి? మాకు రేవంత్ సార్ మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉండే ఇప్పటిదాకా ఉన్నాము. 2వసారి కూడా వచ్చినాం మేము. ఎంత రిస్క్ మేడం, మేము 11:30కి ఎక్కి ఇక్కడ అంటే మాకు ఎంత బాధ. 3 గంటల నుంచి ఎక్కడ ఉన్నారండి మరి మీరు? బస్ స్టాప్లో ఉన్నాం. బస్ స్టాప్లో ఉండి కొంచెం ఆడుకొని వచ్చి ఇక్కడనే ఉన్నాం. ఇంతవరకు మేము ఛాయ్ తాగలేదు, ఏది లేదు. ఇప్పటిదాకా ఖాళీగానే ఉన్నాం మేము. 12 అవుతుందా. మేడం వస్తారన్న ఆశ, మేడం వస్తారు కదా, మహిళలది గురించి మహిళల మేడం తెలుస్తాయి కదా అని ఇప్పటిదాకా ఉన్నాం. మేడం దృష్టికి తీసుకెళ్ళాం, అదొక్కటి మాకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మేడం దృష్టికి తీసుకెళ్ళాం కదా, మేడం సార్ దాకా తీసుకెళ్తుంది అనే ఒక ఆశ మేడం మాకు. అంత సంతోషంగా వెళ్తానా, మా సంతోషం ఇట్లనే ఉండాలి. మేము 2015లో పాఠశాలకు ఎక్కినాం. పాఠశాల నుంచి 2021 దాకా వేసినాం. మాకు జడ్పీఎస్ బడి అయితే మాకు అక్కడ మీదకెళ్ళి 3000 అనేది, ఇక్కడికి వచ్చాక సార్లు 2500 వేసేది. అట్లా అయినా కానీ చేసుకుంటూ వచ్చినాం. కరోనా టైంలో బంద్ పెట్టారు. అయితే ఇప్పుడు సార్లు ఏం చేస్తారంటే ఒక మనిషికి 100-50 ఇచ్చి ఊడిపించుకుంటారు. మేము ఇదేం జాని మేము పోతే మీకు పైకి వెళ్ళి ఆర్డర్ వచ్చినప్పుడు మేము తీసుకుంటాం, అదే రకం మా దాకా రాకూరా అన్నారు. ఈ రేవంత్ సారు మాకు ఏమైనా చేసి దయచేసి కలిగించాలి.
నా పేరు కవంపల్లి నారాయణ, పెద్దపల్లి జిల్లా పారిశుద్ధ కార్మికుల జిల్లా అధ్యక్షుడిని. ఈ స్వచ్ఛ కార్మికుల కింద అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ 2015 లోపల రాష్ట్ర వ్యాప్తంగా 28,700 మందిని తీసుకోవడం జరిగింది. ప్రైమరీ స్కూల్ అయితే 2,500, హై స్కూల్ అయితే 3,000 చొప్పున వీళ్లకు వేతనాలు ఇస్తూ పని చేయించుకున్న తర్వాత 2021 వచ్చేసరికి కరోనా సమయంలో స్కూళ్ళు బంద్ అయినాయి. ఆ తర్వాత స్కూళ్ళు రీఓపెన్ అయిన తర్వాత ఈ స్కావెంజర్లను మేము తీసేస్తున్నాం అని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ తొలగించడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారో ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి మహిళలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ, ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు వితంతులు ఉన్నారు సార్. దయచేసి ఈ యొక్క 27,700 మంది కుటుంబాలను యథావిధిగా వీళ్ళను విధుల్లోకి తీసుకొని కనీస వేతనం వచ్చేటట్టు చూసి పనికి భద్రత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాను. యాక్చువల్గా మాన్యువల్ స్కావెంజర్స్ అనేవాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది. మరి మాన్యువల్ స్కావెంజింగ్ కాకుండా మీరు ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా అడగొచ్చు కదండి. అంటే మేడం, మేము ఇంతకుముందు అదే విధంగా పనిచేసినాం కదా అనే దాని విన్న మేము ఆ డిమాండ్స్ విన్న వెళ్తున్నాం. కానీ ఇంత మట్టుకైతే మరి తీసుకోమనేటువంటి విషయం కాకుండా మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పోయినా కూడా స్పందించారు, తప్పకుండా తీసుకుంటాము, ఈ విషయం మీద ప్రభుత్వ దృష్టి ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రెండోసారి ఇక్కడికి వచ్చి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. తప్పకుండా ఈ గవర్నమెంట్ ఈ కార్మికులను విధులకు తీసుకొని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటాం. మేడం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. 15 కేసీఆర్ సార్ ఉన్నప్పటి నుంచి కూడా 15 సంవత్సరాల కింద నుంచి రేషన్ కార్డు అవ్వలే, మాకు ఇల్లు కూడా రాలే, ఇస్తా అని చెప్పి ఇట్లా చేసిండ్రు. ఇప్పుడు రేవిరెడ్డి సార్ కూడా అట్లా చేస్తున్నారా మేడం? మా ఆయన కార్ యాక్సిడెంట్లో కూడా ఇట్లా 2 కాళ్ళు పోయినా కూడా మాకు కేసీఆర్ సార్ కూడా హెల్ప్ చేయలే. మాకు రేవంత్ రెడ్డి సార్ అక్కడ పట్టుకొని వస్తా ఆయన హెల్ప్, నేను గెలిస్తే నీకు పింఛన్ ఇప్పిస్తా, నీకు రేషన్ కార్డు ఇప్పిస్తా, ఇల్లు కూడా ఇప్పిస్తా అన్నారు. ఇప్పుడు గెలిచినప్పుడు మాకు ఇల్లు ఇప్పించాలి కదా మేడం. దీంతో 4 సార్లు ఇచ్చిన దరఖాస్తు కూడా ఇచ్చిన, ఫామ్లు కూడా నింపించిన, మాకు ఏం మెసేజ్ రావలేదు మేడం. నేను 3 పిల్లలు సాధలేకపోతున్నా, పింఛన్ వస్తే కలిసి మాకు ఇల్లు అయినా ఇల్లు రెంట్ అయినా కడుతుంది, రేషన్ కార్డు వస్తేనే ఇల్లు 3 పూటలు తిన్నా పడుకుంటారు, అది కూడా లేకుండా అయిపోయింది మేడం. మా బతుకుదారి ఏం లేదు, మన ఆటో కిరాయి కూడా పైసలు లేవు, మా పరిస్థితి చాలా అది ఉంది మేడం. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చున్నారండి? మేము రేవంత్ రెడ్డి సార్ గురించి కూర్చొని ఆయన వచ్చే వరకు మేము వెళ్ళమని మేడం. ఆయన పోలీసులు మిమ్మల్ని పంపించేస్తున్నారు కదా, ఇక్కడ ఉండకూడదు. మేము వెళ్ళాం, ఆయన కొట్టేవారు కొట్టినా మమ్మల్ని చంపినా మేము వెళ్ళాము. ఈరోజు మేము ఇక్కడే ఉంటాం మేడం. తిన్నారా అండి? తినలేదు మేడం, ఆయన గురించి ఉన్న పొద్దున నీళ్ళు కూడా లేదు, టిఫిన్ కూడా లేదు, ఏం తినలేదు మేడం. మేము ఎన్నిసార్లు తిరగాల మేడం, మేము పిల్లల్ని చూడలేకపోతున్నా, వల్ల నా వల్ల అవుతలేదు మేడం. నేను సాధలేకపోతున్నా మేడం. 3 పిల్లల్ని చూసుకోవాలా, ఇల్లు రెంట్ కట్టాలా, ఏం లేదు, నాకు పింఛన్ కూడా లేదు, కానీ రేషన్ కార్డు లేదు, ఏం లేదు మేడం నాకు. నేను రేవంత్ రెడ్డి సార్ చేస్తా అన్నాడు, ఆయన కూడా కేసీఆర్ లాగానే అవుతున్నాడు. మంచి పిల్లలు కూడా చేరిపోయినాడు. ఎక్కడ గల్లీకి మందు దుకాణంలో తెరిచిపెట్టిండు. అలా బిడ్డ ఏమో చీప్ క్యారెక్టర్లో తీసింది, దొంగ ఉండదు. దానివల్ల ఎంతోమంది చచ్చిపోయినారు. మంచి పిల్లలు, చదువుకున్న పిల్లలు తెలంగాణ రావాలా, ప్రభుత్వం మంచిగా అవ్వాలా అని వాళ్ళు రావాలని పిలిచి పిల్లలు కూడా చచ్చిపోయినారు. వాడు గురించి ఒకళ్ళు ఖాళీ చచ్చిపోయినారు, ఒకళ్ళు ఊరేసుకొని చచ్చిపోయినారు, ఒకళ్ళు ట్రైన్ కింద చచ్చిపోయినారు. వాడు రావాలని వాడు వచ్చిన ఏం చేసిండు? ఏం చేయలేదు. ఇంకా ప్రభుత్వం చెడిపోయింది. మంచి పిల్లలు మర్డర్లు జరుగుతున్నాయి, లేకపోతే రేపులు జరుగుతున్నాయి. ఇంకా దానికంటే ఏం కాదు మేడం, ఏం చేయలేదు మేడం. రేవంత్ రెడ్డి సార్ కూడా కేసీఆర్ లాగానే చేస్తున్నాడు. మళ్ళీ ఆయన కూడా ఇట్లా చేస్తే మనం ఎక్కడ పోవాలా, మేము చచ్చిపోవాలా మేడం? ఇప్పుడు ఏంటండి, మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చే వరకు ఇక్కడ నుంచి లేవం మేడం. మేము ఆయన రావాలా, మాకు ఏదో ఒకటి చెయ్యాలా, ఆయన ఈరోజు చేసి పోవాలి. మేము రాము, మేము వెళ్ళాము, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే మేము చచ్చిపోతాం. పిల్లలు ఉన్నారు కదా, చిన్న పాప ఉంది కదా, మళ్ళీ ఎట్లా నడుస్తాం? చిన్న పిల్లలు పెట్టచ్చా? చిన్న పాప కదండి, మరి మీకోసం అని అంత చిన్న పాపను రోడ్డు మీద పెడితే మంచిగా ఉంటుందా? మనం ఎన్నిసార్లు తిరగాల మేడం? ఎన్నిసార్లు? నా దగ్గర పైసలు లేవు మేడం. చెప్తే ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? చెప్పండి మేడం. కలిసి మనకు పింఛన్ చేస్తే, రేషన్ కార్డు ఇస్తే పోనీ నడిచిపోతుంది మేడం. ఎక్కడైనా అడిగొచ్చి నేను ఇల్లు రెంట్ కట్టుకోవచ్చు. అట్లా కూడా ఇప్పటికి పింఛన్ కూడా లేదు, రేషన్ కార్డు కూడా లేదంటే మా పరిస్థితి ఎట్లా మేడం? ఎవరికి చెప్పుకోవాలి? ఆయన కాలు మళ్ళీ 3వ సార్లు కోసారు మా ఆయనకి. రక్తం సర్కులేషన్ అయితే లేదు. గవర్నమెంట్ ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా చేయించిందా? ఫామ్ నీకు రేషన్ కార్డు ఉందా అన్నారు, హాస్పిటల్ లేదు అన్నారు. పోనీ ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే లేదు మేడం. అయితే సీఎం ఆఫీస్కి వెళ్ళి ఒక ఫాండ్ రాసుకో. నేను వచ్చినా కూడా నాకు ఏం ఫాండ్ దొరకలేదు. సీఎం కలిసాం, సీఎం ఆఫీసర్లతో ఒక్కటి కూడా ఏం దొరకలేదు నాకు. పోయినా ఇట్లానే నేను చేయడం ఏమన్నా కానివ్వండి, ఇక్కడ నుంచి కానీ నేను పోలేను సార్. నేను తిరిగి ఇవన్నీ వస్తున్నాయి సార్, నాకు ఎవరు కలిపియట్లేదు సార్. మీరు ఏదో ఒకటి చేయండి సార్ అంటే అప్పుడు వాళ్ళు నాతో సైన్ చేయించుకొని ఆయనతో అప్పుడు కాలుకోసారు. ఆయనకి ఇప్పుడు కూడా ఇది మెజర్ బాగాలేదు. మా ఆయనకి
మా ఆయనకి మెదడు బాగాలేదు మేడం, ఆయనకి లోపల వచ్చి అన్ని బ్లాక్ ఉన్నాయంట. ఆయనకి కిడ్నీ ఫెయిల్ అయినా అవ్వచ్చు, ఆయన గుండె ఫెయిల్ అయినా, హార్ట్ అయినా బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ మెదడుకైనా తొలగిపోతుంది. ఆయన ఇప్పుడు కూడా చూపించుకోమంటారు, కరెక్ట్గా లేరు ఆయన. ఇప్పుడు కూడా నిమ్స్కి తీసుకెళ్ళమంటే అక్కడ పైసలు లేవు, కిడ్నీలు అమ్ముకోవాలా, పిల్లలకి అమ్ముకోవాలా? సార్ మీరు చెప్పండి రేవంటి సార్. అండి అట్లా మాట్లాడతారండి, పిల్లలు నమ్ముకుంటా అని అంటారా? ఎవరైనా అనకూడదు కదా. మీరు కన్నారు, పైసలు లేకపోతే పైసలు సంపాదించాలి కానీ పిల్లలు అదేనా అండి? అడగాల మనం, ఎవరున్నారు ఎంత చూసుకోవాలి? ఒక్క ఆడది ఎంత చూసుకుంటది? ఎంత చూసుకుంటాను? ఒక్కదని ఎంత చూసుకోవాలా? ఇల్లు రెంట్ కట్టాలా, పిల్లలకి తినిపించాలా, వాళ్ళ బుక్కులా, వాళ్ళ చదువులా? నేను ఒక్కదాన్ని ఏం చేసుకోవాలా మీరు చెప్పండి. కొన్ని చాలా పింఛన్ వస్తుందా, నడిపించు. కొన్ని రేషన్ కార్డు ఉందా, నడిపించు. ఏమీ లేదు, మళ్ళీ ఎట్లా మేడం? మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మ్యామ్ నేను ఖమ్మం నుండి వచ్చాను మ్యామ్. దాదాపు ఇది 4వ రావడం నేను. యాక్చువల్లీ నేను నోటిఫికేషన్ 2022లో మేము సెలెక్ట్ అయినాము. మాది మెడికల్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. అటెస్టేషన్ ఫామ్లో మేము మా మీద కేసులు ఉన్నాయి అని చెప్పేసి మేము ఒప్పుకున్నాము. ఆ జడ్జిమెంట్ కాపీస్ కూడా సబ్మిట్ చేసినాము, అక్విటల్ అయినాము. జడ్జిమెంట్ కాపీస్లో మేము మా పరంగా ఎటువంటి తప్పు లేదు, వీళ్ళని నిర్దోషిగా మేము ఇచ్చేస్తున్నామని చెప్పేసి జడ్జిమెంట్ కాపీ ఇచ్చారు. ఇవన్నీ మేము సబ్మిట్ చేసినాము. మేము టీఎస్పీ బోర్డ్ డీజీపీ ఆఫీస్లో కానీ ఇది 323, 324 పెట్టి కేసులు, కరోనా టైంలో మాస్క్ వేసుకోకుండా ఉన్న ఆ కేసులు, అలాంటి కేసులు కూడా ఆపేశారు. అయితే 378 మెంబర్స్ వరకు ఉండేటోళ్ళు మ్యామ్. మేము క్రిమినల్ ఎవరు కేసెస్ ఉన్నాయో 378 మెంబర్స్లో ఉండేటోళ్ళు. దాదాపు ఒక 2 months అవుతుంది అనుకుంటా. వాళ్ళకు ఒక లిస్ట్ ఇచ్చేసి వాళ్ళని పంపించేశారు. వాళ్ళలో ఎంతమంది ఉన్నారో మేము కూడా అంతమంది ఉన్నాం మేడం. అందులో వాళ్ళకు ఎవరెవరు ఏ కేసులు ఉన్నారో మా మీద కూడా అదే కేసులు ఉన్నాయి. కానీ వాళ్ళని పంపించారు, మమ్మల్ని ఆపేశారు. మమ్మల్ని ఎందుకు ఆపారో, కనీసం మమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారా, లేకుంటే మమ్మల్ని తీసుకుంటున్నారా, లేదా టైం పట్టిదా అని ఒక్కరు కూడా మమ్మల్ని ఆన్సర్ చేసేటోళ్ళు ఎవరు లేరు మ్యామ్. ఇన్ని రోజులు తిరిగినాం, డీజీపీ ఆఫీస్ తిరిగినాము, ప్రజా దర్బార్కి తిరిగినాము. ఇప్పుడు 4వసారి ప్రజా దర్బార్ రావడము. మేడం గారిని అడిగితే మేడం అంటున్నారు డీజీపీ ఆఫీస్తో మాట్లాడాను, సార్తో నేను మాట్లాడాను, టైం పట్టేది, ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అది ఇది అంటున్నారు మేడం. కానీ మాతో పాటు ఉన్న వాళ్ళు దాదాపు 6 months అవుతుంది. ఇంకో 3 months అయితే వాళ్ళు కూడా ట్రైనింగ్ అయిపోతుంది. మేము నష్టపోతున్నాము. మా టైం అయిపోతుంది. మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఇవో నాది మల్కాజ్గిరి మండలి వినాయక్ నగర్ అండి. నేను 2001లో పెద్ద ఉద్యమకారిని. కేసీఆర్తో 10 జిల్లాల ప్రచారం చేసిన, పల్లెబాట పాదయాత్ర చేసిన, గ్రామాలు తిరిగి అదే భారతమాత విగ్రహాలు పెట్టిన తెలంగాణ తల్లి అని. మళ్ళీ నేను డ్వాక్రా గ్రూప్ లీడర్ను 60 మందితో డ్వాక్రా నడిపి కేసీఆర్ తెలంగాణలో వాళ్ళని పెట్టుకొని నేను చేరిన 2001లో. మీ సమస్య ఏంటమ్మా? మా సమస్య అంటే నాకు MBA చదివిన అమ్మాయి అండి, జాండీస్ వచ్చి ఆమె జరిగిపోయింది. అకౌంట్ ఆఫీసర్గా జాబ్ కూడా వచ్చింది. తర్వాత నా కుమారుడు యాక్సిడెంట్ అయి జరిగిపోయిండు. ఫస్ట్ నా భర్త జరిగిపోయిన తర్వాతనే నేను పార్టీలలో తిరిగిన. అయితే నేను ఇన్నాళ్ళు ఎవరి దగ్గరికి పోలేదండి. నా కుమారుడు యాక్సిడెంట్ అయి జరిగిపోయింది, నా కూతురు జరిగిపోయింది. నాకు ఇప్పుడు అనాథలాగా అయినా నాకు ఏదైనా సాయం చేయండి, నేను ఉద్యమకారినని. నేను లీడర్ల దగ్గర తిరుగుతున్నా. ఏదో మల్లారెడ్డి దగ్గర పోయినా, మళ్ళీ పోతే సుధీర్ రెడ్డి దగ్గర పోయినా, ఎక్కడెక్కడ తిరిగినా ఆ లీడర్ల పేర్లు నేనేం చెప్పా కానీ తిరిగితే నాకు ఎందుకోసం స్పందన లేదు. నేనేం అడిగేది ఏంటంటే, మరి వీళ్ళు ఉన్నారా లేరా? నేనైతే ఉద్యమాలు చేసినా నాకు ప్రూఫ్లు కూడా ఉన్నాయి. మరి మీరు ఏం చేసి గద్దెల మీద కూర్చున్నారు? పోనీ మీ ప్రూఫ్లు చూపించండి, మీ కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ ప్రజల ముందు. మీ ప్రూఫ్లు లేక గద్దెలు ఎక్కి మీరు నాటకాలు ఆడుతున్నారు. ఇవాళ మీకు సెక్రెటు కార్లల్లా దీంట్లో షికార్లు చేస్తున్నారు. కష్టపడిందేమో నేను, మరి నాలాగా ఎందరు ఉన్నారో వాళ్ళని రావచ్చు కదా. వాళ్ళందరూ వాళ్ళ దగ్గర లేవు, టికెట్లు ఇవ్వక వేరే దాంట్లో చేరినరండి. నేను ఎందులో చేరలే. నేను ఎందులో చేరిందంటే 3 నెలలకు రాస్తా చూపించమని ఏ పార్టీలల్లో. నేను తెలంగాణ. మీరు ఏమడుగుతున్నారమ్మా? జీవనభృతి ఇల్లు కావాలి నాకు. ఇప్పుడు కేసీఆర్ అయ్యా చేస్తానన్నాడు. ఏది నా ఉద్యమకారులకు నేను సాయం చేస్తా, మొదలు మీకు చేసినాకనే వేరే వాళ్ళకి అన్నాడు. చేసినారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాంటి? చేస్తే రాలేదండి. అంత మోసగాళ్ళు గద్దెలెక్కిన కోతిరు, గద్దెలెక్కక ముందు తీరు. అప్పుడు దండాలు పెట్టుకుంటే తిరుగుతారు. ఎన్నిసార్లు వచ్చారమ్మా? ఇది నేను పోయిన మంగళవారం 3-4 నెలలు ఆయనకు దరఖాస్తు పెట్టిన.
ఏది రేవంత్ అయ్య నేను ఇవన్నీ తిరిగి చేసిన నా 2 పిల్లలది నా భర్తది డెత్ సర్టిఫికెట్లు కూడా పెట్టి నాకు ఇల్లు లేని అనాథనైనా నేను ఉద్యమకారిని నా గురించి ఏం చేస్తారు అయితే ఆయన ఏం చెప్పిందంటే ఉద్యమకారులకు 250 గజాలు 5 లక్షలు అదే ఇల్లు ఇచ్చి 5 లక్షలు జాగిచ్చి అన్నాడు మరి ఏదో ఇయ్యన్నా మరి నువ్వైనా తెలంగాణలోనే వెళ్తున్నావు కదా ఆయన అయితేంది ఎవరైతేంది నీకు అప్ప చెప్పింది కదా తెలంగాణ నువ్వు సాయం చేయరాదు అది నీ పేరు ఉంటుంది కదా అన్న గదే కోరుతున్నాం ఇక్కడ చూశారు కదా ప్రజాభవన్లో కొంతమంది ప్రజలు మనతో ఏమని షేర్ చేసుకున్నారని వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొందరైతే ఇల్లు కావాలని కొంతమంది భూమి తగాదాలని కొంతమందికి ఉద్యోగాలను నిలిపివేశారని చెప్పేసి కార్మికులు కొంతమంది వాళ్ళ ఉద్యోగాలని కూడా తీసేశారని చెప్పేసి కొంతమంది మనతో అయితే మాట్లాడడం జరిగింది అది ఆఫ్ కెమెరా కూడా కొంతమంది మాట్లాడారు ఇవి ఇలా ఉంటుండగానే ఒక్కసారిగా చాలామంది గుంపు అయితే వచ్చారు ఆ గుంపు ఏంటి అంటే ఓలా ఊబర్ ర్యాపిడో కష్టాన్ని వెలబుచ్చుకోవడానికి వచ్చారు ఒక్కసారిగా చాలా మంది వచ్చేసి ఇక్కడ ధర్నాకి అనేది వచ్చారు అయితే ఈ ధర్నాలో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాకు ఏసీ వేసుకొని క్యాబులు నడపడం వల్ల మాకు తగినంతగా మేము ఆశించినంతగా మాకు అమౌంట్ అయితే రావట్లేదు దాంతో మాకు రోజు గడవడం కూడా కష్టంగా ఉందని చెప్పేసి ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేశారు అయితే అంతేకాకుండా ఇంకొక మహిళ కూడా ఇక్కడ నాకు 3 పిల్లలు ఉన్నారు సో నాకు జీవనాధారం కొంచెం కష్టంగా ఉంది మా హస్బెండ్కి కాళ్ళు కూడా పోయాయి అని చెప్పేసి తను కూడా ఇక్కడ ధర్నాకి దిగింది అంతేకాకుండా రేవంత్ రెడ్డి వస్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతా అని చెప్పేసి కూడా మహిళ ఇక్కడే బైఠాయించడంతో కొంతమంది పోలీసులు వచ్చి కూడా ఆమెని బుజ్జగించి లోపలికి తీసుకెళ్లారు మేము అధికారులను కల్పిస్తామని చెప్పి కూడా బుజ్జగించి తీసుకెళ్లారు సో ఇలా రోజుకి ఒక సైడ్ ప్రాబ్లమ్స్ కనిపించట్లేదు మరో సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయట్లేదు చాలాసార్లు మేము వస్తున్నామని కూడా చెప్తున్నారు ఇక్కడ ఆర్టీవీ కోరుకుంటుంది ఏంటి అంటే సమస్యలు లేని సమాజమే కావాలి అని కోరుకుంటున్నాము కానీ ఎట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఇక్కడ సమస్యల కోసం వచ్చే ప్రజలు కూడా చాలా తక్కువైపోయారు సో ఏదేమైనప్పటికీ ప్రజలందరి సమస్యలు తీరిపోవాలని చెప్పేసి ఆర్టీవీ కోరుకుంటుంది కెమెరామెన్ కోటితో దిలీశ్వరి ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది